Hello, all. Welcome to Vichitra Kadalu. Welcome to another video, another vlog. So, first of all, thank you very much each and everyone. College release vlog anta success చేసినందుకు అంత రీచ్ వస్తేనే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రియల్లీ 50k వ్యూస్ వచ్చాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. కీప్ సపోర్టింగ్ మీ. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. సో ప్రెజెంట్లీ మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఈరోజు June 5th థగ్ లైఫ్ రిలీజ్. సో తగ్గ చూడటానికి ఇక్కడ వచ్చేసాను ప్రసాద్ ఐమాక్స్కి. సో సినిమా చూసిన తర్వాత ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాము. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు, ఎందుకంటే మలయాళం సార్ అండ్ కమల్ హాసన్ సార్ ఆఫ్టర్ 30 years తర్వాత రిపీట్ అవుతున్న కాంబో, అండ్ ఎస్టీఆర్, త్రిష, ఏఆర్ రెహమాన్. చూద్దాం, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మా ఎక్స్పెక్టెన్స్ రీచ్ అయిందా లేదా అనేది రివ్యూలో మాట్లాడేసుకుందాం. సో ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజితా కదా, సబ్స్క్రైబ్ చేస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. అండ్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. సో ఫైనల్ డన్ విత్ ద ఫిలిం. చాలా డిసప్పాయింట్ అయ్యాను సినిమా చూసిన తర్వాత. సో రివ్యూ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం సినిమా గురించి. ఇంకా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఇది 1% అదే రంగనాథన్ సత్యరాజు ఉన్నారు కదా, అదే మన కమల్ హాసన్ సార్, ఆయన లైఫ్లో జరిగే స్టోరీనే ఈ మూవీ సింపుల్గా చెప్పాలంటే. ఇంకా తన లైఫ్లోకి శింబా అనే పర్సన్ ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. ఇంకా కమింగ్ టు ద పాజిటివ్స్ వచ్చేసి పర్ఫార్మెన్సెస్ ఇంకా కమల్ సార్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదనమాట. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ ఇచ్చాడు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ ఎమోషన్ సీక్వెన్సెస్లో మాత్రం టూ మచ్ న్యాచురల్గా రియలిస్టిక్గా పర్ఫార్మ్ ఇచ్చారనమాట. ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం. అండ్ యాజ్ వెల్ యాజ్ సింబు ఆల్సో ఒక మంచి ఎనర్జెటిక్ రోల్ పడింది తనకి చాలా రోజుల తర్వాత. అండ్ తను కుమ్మేశాడు తన రోల్లో. ఈసారి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మ్ ఇచ్చాడు. ఇంకా త్రిషాకి అంత స్కోప్ అయితే లేదనమాట. ఇంకా కాకపోతే లాస్ట్లో ఐశ్వర్య అయితే మంచి పర్ఫార్మ్ ఇచ్చింది, మంచి ఎమోషనల్ కనెక్టివిటీ ఇచ్చింది అనమాట తన యాక్టింగ్తో. క్లైమాక్స్లో తన యాక్టింగ్ సూపర్. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కోటి శ్రీనివాసరావు కానీ, నజీర్ గారు కానీ, ఈచ్ అండ్ ఎవరీ వన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఓకే, పర్వాలేదు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనిపించింది. ఇంకా సాంగ్స్ అయితే అంత జింగిచా సాంగ్ ఒకటి తప్ప మిగతా సాంగ్స్ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇక బీజం అయితే కొన్ని పార్ట్స్ బాగా వర్కౌట్ అయిపోయింది. మెయిన్లీ సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్లో మాత్రం వర్కౌట్ అయింది. మిగతా సీన్స్లో అంతగా బాగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఈసారి ఏఆర్ రెహమాన్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్. రవికేష్ అంతా నెక్స్ట్ లెవెల్. ఫ్రేమ్స్ కానీ, లైటింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఆ మంచులో సీన్స్లో కానీ, సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్లో కెమెరా మూమెంట్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ టూ గుడ్. చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు ప్రొడక్షన్ వాల్యూస్లో. ఇంకా నెగిటివ్స్ కోసం వచ్చేస్తాం. నెగిటివ్స్ అయితే అవుట్డేటెడ్ స్టోరీ అనమాట. అసలు 30 years తర్వాత టూ లెజెండ్స్ కమల్ హాసన్ మనత్ ఇలాంటి స్టోరీతో వస్తే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే స్టోరీ అవుట్డేటెడ్గా ఉన్నా కానీ ఆ స్కీమ్ పైన కొంచెం ఏదో మ్యాజిక్ క్రియేట్ చేస్తాం అనుకున్నాం. కానీ ఫస్ట్ ఒక 15 minutes ఇంట్రో ఉంటుంది. ఇంట్రో ఇంటరాక్షన్ అవుతాయి క్యారెక్టర్స్ అన్ని. ఇంకా తర్వాత ఏంటి సినిమా ఫ్లాట్ నేరేషన్లో వెళ్ళిపోతుంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి డైల్యూట్ అయిపోతుంది సినిమా. ఇంటర్వెల్ కొన్ని సీక్వెన్స్ బాగున్నా కానీ ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్తో నింపేశారు. ఎందుకు సెకండ్ హాఫ్ సడన్గా యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అది ఎందుకు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారనమాట. అసలు అంటే ఒక ఎంగేజింగ్ మూమెంట్ కానీ, ఒక థ్రిల్లింగ్ మూమెంట్ కానీ, ఒక మంచి హై ఇచ్చే మూమెంట్ కానీ ఏముండదు. ఒక ఫ్లాట్ నరేషన్ వెళ్తుంది స్క్రీన్ ప్లే అంతా. ఇంకా క్యారెక్టర్స్ కూడా అంత బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనిపించింది. క్యారెక్టరేషన్ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, లవ్ అని, యాంగర్ అని, ఎమోషన్ అని, ఇవ్వాలి అని, ఇలాంటి ఎమోషన్స్ని అంత బాగా ఎగ్జిక్యూట్ చేయలేదు అనిపించింది. ఒక్క ఎమోషన్ మనం కనెక్ట్ అవ్వలేము అనమాట. ఒక ఎలిమెంట్ కూడా కనెక్ట్ అవ్వం మనం. ఎమోషన్ కనెక్ట్ అసలు ఉండదు సినిమాలో. నిజంగా చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఇంకా మెయిన్గా ఏఆర్ రెహమాన్ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది కానీ అసలు మిగతా చోట్ల అసలు వర్కౌట్ అవ్వలేదు. మేబీ తను బీజంతో మ్యాజిక్ చేస్తాను అనుకున్నా కానీ అసలు వర్కౌట్ అవ్వలేదు. బీజం కూడా అసలు వర్కౌట్ అవ్వలేదు ఈసారి. సో దట్స్ ది రివ్యూ. ఓవరాల్గా అయితే అవుట్డేటెడ్ కమర్షియల్ బొమ్మ అనమాట. అంత వర్కౌట్ అవ్వలేదు నాకైతే, ఎక్సెప్ట్ పర్ఫార్మెన్సెస్ తప్ప ఇంకేం లేవు సినిమాలో. సో దట్స్ ది వీడియో గైస్. సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఈ సినిమా చూస్తున్నా లేదా అని కింద కామెంట్లో చెప్పండి. అండ్ కీప్ వెయిటింగ్ ఫర్ మీ. ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ విచిత్ర కథలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.